దేవుడు మన అందరితో మాట్లాడాలి. రెండు చేయి దేవునికి స్తోత్రం చేస్తాను. స్తోత్రాలు స్తోత్రాలు స్తుతి 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 యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ చెల్లిస్తాం. ఈ అభిషేక ఆరాధనలో కూడా వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవుడు బలంగా అభిషేకించి ఆరాధనలో తన ఆత్మని కుమ్మరించి తన ఉజీవ ప్రవచనాన్ని అందరికీ దేవుడు తెలియవచ్చిన. ఇప్పుడు కూడా మన వాక్యంలో యెషయా గ్రంథము, పాత నిబంధనలో యెషయా గ్రంథము 43వ అధ్యాయం చూద్దాం. 11, 12 2 వచనాలు మాత్రం చదువుదాం. యెషయా గ్రంథము 43, 11, 12. మైక్ చూడండి, కొంచెం మైక్ ఉన్నవారు మైక్ ఇవ్వండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాని గ్రహింప చేసిన వాడును నేనే. ఆమేన్. దాని గ్రహింప చేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. ఇది యెహోవా. చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నేనే దేవుడు, మీరే నాకు సాక్ష్యం. ఏ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు బాగా గమనిస్తే, నేనే యెహోవా అంటున్నాడు. హల్లెలూయా. చప్పటి కొట్టి దేవుని బిడ్డలారా బాగా గమనించండి. యెహోవా సర్వశక్తి గల దేవుడు, ఆయనకు సాటి ఎవరు లేదు. అందుకే నేనే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వసృష్టికర్త, ఆకాశం భూమిని, సర్వలోకాన్ని, ఆకాశం పైన ఉన్నవైనా, భూలోకం ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా, ఏదైనా కూడా సర్వంని సృష్టించిన దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే 12వ వచనం చెబుతుంది, చదివితే, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే. హల్లెలూయా. ఈ అంత్యకాల ఉజీవం కూడా ఈ సాయంకాల అభిషేకం ఎందుకొరకు ఈ ఆరాధన, సాయంకాలం జరుగుతున్న అభిషేక ఆరాధన ద్వారా ఉజీవం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుడు ఉజీవ పాటలు వేసినాడు, ఉజీవ ఆరాధన చేశాం. దేవుడు దిగి వచ్చి ఉజీవాన్ని గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు? సియోన్ సంఘాన్ని నేను ఏర్పరచుకుంటుని, ఈ ఉజీవం నేను ఏర్పరచుకుంటుని. నాకు తెలియదు దేవుడు ఇలాగ ప్రవేశించబోతున్నారు, కానీ నాకు ముందుగానే వాక్యం ఇచ్చినారు. మీరు నాకు సాక్షులు, సమస్తమని జరిగించేవాడు ఎవరు? నేనే. ఉజీవాన్ని ప్రకటించిన వాడు కూడా ఎవరు? యెహోవానే. యెహోవాని ఆ దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, ఉజీవాన్ని ప్రకటించిన వాడును నేనే, ఉజీవం ద్వారా రక్షించబోయేవాడునే నేనే, ఈ ఉజీవాన్ని లోకమంతటిగా గ్రహింప చేయబోతున్న వాడునే నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అంత్యకాల ఉజీవాన్ని గురించిన మర్మము ఎవరికి తెలుసు? మొదటిగా అంటే పరలోక దేవుడైన యెహోవాకు మాత్రమే తెలుసు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న మర్మము ఎవ్వరికి తెలియదు. ఇది ఒక ఉజీవ అధ్యాయము. దీంట్లోని దేవుడు ఉజీవం తీసుకురాబోతున్నాడు. ఆ బలిష్ఠుడైన దూర చేతిలో విప్పబడిన పుస్తకంలో ఉజీవ మర్మం ఉంది, ఎవ్వరికి తెలియదు. కానీ ఆ పుస్తకంని విప్పడానికి, దానితో ముద్ర తీయడానికి అధికారం కలిగిన వారు ఎవరు? ఆ దేవాది దేవుడి గొర్రెపిల్లైన యెహోవా మాత్రమే. హల్లెలూయా. ఆ దేవాది దేవుడే ఈ అంత్య దినముల్లో ఈ చిన్న పాలూరు గ్రామంలో చిన్న మందిరంలో యేసయ్య దిగి వచ్చి ఆయన ఉజీవ పరిచర్య జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఉజీవ పరిచర్య చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మొదటిగా ఈ ఉజీవాన్ని గురించి ప్రకటించిన వాడు నేనే, ఈ ఉజీవ మర్మాన్ని లోకానికి తెలియపరిచేవాడు కూడా నేనే, రక్షించిన వాడు నేనే. ఈ అంత్య దినంలో కూడా తన సంఘాన్ని రక్షించడానికి కొరకు ఒక ఉజీవాన్ని గురించి ఆయన ప్రకటిస్తున్నాడు.